శ్రీమాత్రే నమః. షరతులను ఉల్లంఘించిన రాజు, అసంపూర్ణ విగ్రహాలు ప్రత్యక్షం. పూరీ జగన్నాథ క్షేత్ర విశేషాలు. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర మీకోసం. తెలుగు పంచాంగంలో ఆషాఢమాసానికి విశిష్ట స్థానం ఉంది. వివాహాలు వంటి శుభకార్యాలు జరగకపోయినా ఆషాఢమాసంలో కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటే నమ్మక శక్యం కాకపోవచ్చు. ఇది నిజం. ఎందుకంటే ఆషాఢమాసంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథ యాత్ర. ఈ యాత్రను కళ్ళారా తిలకించాలని మనసారా స్మరించుకోనోలు వారు ఉండరు. హిందువులో పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన క్షేత్రం పూరీ జగన్నాథ క్షేత్రం. జూన్ 27 జరగనున్న పూరీ జగన్నాథ యాత్ర సందర్భంగా పూరీ క్షేత్ర విశేషాలు ఈ కథనంలో తెలుద్దాం. మోక్షధామం. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరీ ఒకటి. ఇక్కడ చార్ధామ్ అంటే గంగోత్రి, యమున, బద్రీనాథ్, కేదారనాథ్, బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారకా ఈ నాలుగుటిని చార్ధామ్ అంటారు. ఈ 4 ధాములు దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం. వేట జగన్నాథుని రథయాత్ర. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ ద్వితీయ రోజు పూరీ జగన్నాథ యాత్ర కనుల పండుగ జరుగుతుంది. దేశ విదేశాల నుంచి యాత్రలో పాల్గొనడానికి, కళ్ళారా చూడడానికి 10 లక్షల మంది పైగా భక్తులు హాజరవుతారు అంచనా. ఈ ఏడాది జూన్ 27వ తేదీన జగన్నాథ రథయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్నాథ ఆలయ విశేషాలు, స్థల పురాణాల గురించి తెలుసుకుందాం. పురుషోత్తమ నగరం శ్రీక్షేత్రం. ఒరిస్సా రాజధాని భువనేశ్వరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరీ ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరం అని, శ్రీక్షేత్రం అని పిలిచేవారు. పురాతన కాలం నుంచి ఈ పూరీ ప్రాముఖ్య క్షేత్రంగా కొనసాగుతుంది. ఈ పట్టణంలో విష్ణు జగన్నాథుని పేరిట కొలువై ఉన్నందున పూరీ క్షేత్రంలో వెలిసిన జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించిన అనంతవర్మ చూడగ గంగాదేవి ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంత భీమదేవ్ పూర్తి చేశాడు. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. జగన్నాథుని ఆలయ చరిత్ర. ఆలయ స్థల పురాణం ప్రకారం జగన్నాథుడు గిరిజనుల దేవుని. పూర్వంలో నీలమాధవుడు అనే పేరుతో పూజలందుకున్నాడు. గిరిజనుల రాజైన విశ్వావసుడు అడవిలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథుని పూజించేవాడంట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపాడు. జగన్నాథుని ఆలయానికి ఆవలితో దారి. విద్యాపతి విశ్వావసుని కుమార్తె లలితను ప్రేమించి పెళ్లాడతాడు. విద్యాపతి తన మామగారైన విశ్వావసుని జగన్నాథ విగ్రహాలను చూపించమని పదే అడుగగా చివరకు విశ్వావసుడు కళ్ళకు గంతలు కట్టి గుడికి దగ్గరకు తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా ఆవాలు జార విరుస్తాడు. కొద్ది రోజులకు ఆవాలన్నీ మొలకెత్తి జగన్నాథ ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీనితో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. అదృష్టమైన విగ్రహాలు. జగన్నాథుని చూడడానికి ఇంద్రద్యుమ్న మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలోని విగ్రహాలు అదృశ్యమవుతాయి. దీనితో నిరాశ చెందిన ఇంద్రద్యుమ్న మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తాడు. ఆలయంలోనే నిద్రిస్తూ ఉండేవాడు. జగన్నాథుని స్వప్న దర్శనం. ఒకనాడు రాత్రి ఇంద్రద్యుమ్న మహారాజుకు కలలో జగన్నాథుడు కనిపించి సముద్ర తీరం శంఖి నది ముఖ్య ద్వారానికి కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. దేవశిల్పి చెక్కిన విగ్రహాలు. జగన్నాథుడు చెప్పినట్లుగా కొయ్యలు కొట్టుకొచ్చినాయి. కానీ విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చాడు. ఇంద్రద్యుమ్న మునితో విశ్వకర్మ ఒకానొకటి రహస్యంగా ఒక గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాదు విగ్రహాలు తయారు చేసేదాకా ఆ 21 రోజులు ఆ వైపు ఎవరూ రాకూడదని, పనికి ఆటంకం కలిగించరాదని షరతులు విధిస్తాడు.
ఆ షరతులకు రాజు అంగీకరిస్తాడు. ఉల్లంఘించిన అసంపూర్ణ విగ్రహాలు. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాలేదు. రోజులు గడిచినా ఎలాంటి అలికిడి లేకపోవడంతో అసహనంగా గురైన రాణి గుండిచాదేవి తొందర పెడడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిచాడు. ఆశ్చర్యం, అద్భుతం! రాజు తలుపులు తెరచగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. కనిపించిన అభయహస్తం, వరదహస్తం, చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రాగా ఆ ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతి ఇచ్చాడు. అలా తాను స్వయంగా వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాడు. అందుకే పూరీ ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఉండవు. చతురర్థి బోనాలను చూడడానికి అన్నట్లు విగ్రహాలు ఇంతటి కళలో మాత్రమే ఉంటాయి. నవ కళేబరాల ఉత్సవం. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకున్న ఈ దారుమూర్తులను ప్రతి ఏటా 8 ఏళ్లకు ఒక్కసారి గానీ, 12 ఏళ్లకు ఒక్కసారి గానీ, 18 ఏళ్లకు ఒక్కసారి గానీ మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవ కళేబర ఉత్సవం నిర్వహిస్తారు. దర్శించినంత మాత్రం మోక్షం ప్రసాదించే జగన్నాథ ఆలయాన్ని మనం కూడా దర్శించుకుందాం. జగన్నాథుని రథయాత్రలో పాల్గొని మోక్షం పొందుదాం. జై ఓం శ్రీ జగన్నాథ స్వామి. ఓం శ్రీ జగన్నాథ స్వామియే నమః.